యూసుఫ్గూడ విశ్వవిహార్ ల్యాండ్ మార్క్ కన్స్ట్రక్షన్స్ 5వ అంతస్తు ఫ్లాట్లో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు యూసుఫ్గూడ నుంచి అందిస్తారు. యూసఫ్గూడలోని ఒక 5 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో ఉన్నటువంటి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దగ్ధమైన విజువల్స్ను కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఈ వేకువజామున ఈ ప్రమాదం జరిగినట్లు ఇంట్లో ఉన్న స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి ఈ వేకువజామునే చేరుకుని అగ్ని ప్రమాదం మంటలను అయితే అదుపు చేశారు. అయితే ప్రధానంగా ఈ 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే ఫైర్ సిబ్బంది అలాగే హైడ్రా సిబ్బంది అందరూ అలర్ట్ అయ్యి పక్కింటికి ఈ అగ్ని ప్రమాదం అంటకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా అగ్నికి ఆగుతాయి. అలాగే విలువైన ఫర్నిచరు, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, అలాగే విలువైన పత్రాలు కూడా మొత్తం అగ్నికి అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు 2 వృద్ధులు సహా ఆమె కుమార్తె ఉన్నట్లు మనకి వాళ్ళు ద్వారా తెలిసిందే. అయితే విశ్వవిహార్ ల్యాండ్ మార్క్ కన్స్ట్రక్షన్ ఈ 5వ అంతస్తు ఫ్లాట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఏసీ నుంచి మంటలు ప్రధానంగా పొగలాగా చెలరేగడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఆమె కుమార్తె అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంట్లో వాళ్ళ అమ్మ లక్ష్మి అలాగే వాళ్ళ నాన్న ప్రసాదు ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారని, ఈమె వేరే రూమ్లో ఉండేటప్పుడు ఏసీకి పొగ వస్తుంది చూద్దాం పదండి అని చెప్తే ఒక్కసారిగా మంటలు ఎగసిపడినట్లు కూడా ఆమె చెప్పింది. వెంటనే వాళ్ళ అమ్మని నాన్నని కూడా కిందకి తీసుకొచ్చి ప్రమాదం వాళ్ళకు జరగకుండా చూసిందని ఆమె మనకి వివరాలు చెప్పడం జరిగింది. ఆమె ఇటీవల అమెరికా నుంచి అమ్మగారికి బాగోకపోతే చూడడానికి వచ్చానని, అయితే ఈయన ఉండేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళని కాపాడుకోగలిగానని, లేకపోతే వాళ్ళు కాలు చేతులు కూడా పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉంటారని, యాక్టివ్గా కూడా ఉండరని, కొన్ని వృద్ధాప్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళని చూసుకోవడానికి ఇటీవలే వచ్చానని కూడా వాళ్ళ కుమార్తె త్రివేణి చెప్పారు. అయితే ఏదేమైనప్పటికీ వేకువజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదం వలన ఇక్కడ స్థానికంగా యూసఫ్గూడలో వాళ్ళందరూ కూడా భయాందోళన చెందారు. అయితే మొత్తానికి అగ్నిమాపక సిబ్బంది అందరూ కూడా సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఆస్తి నష్టం కూడా ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అలాగే ఈ ప్రమాదాన్ని పక్కన ఉన్నటువంటి ఇంట్లోకి వ్యాపించకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని వారందరూ కూడా హైడ్రా సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది స్థానిక పోలీసులందరూ కూడా సమన్వయం చేసుకుని వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే విలువైన పత్రాలు అలాగే వస్తువులు అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని సామాన్లు కూడా పూర్తిగా అగ్నికి దగ్ధమయ్యాయని వృద్ధ దంపతుల కుమార్తె త్రివేణి అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న కాపాడుకోగలిగానని ఉండబట్టి అమెరికా నుంచి వచ్చానని ఆమె చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వేకువజాము జరిగిన ఈ అగ్ని ప్రమాదం స్థానికంగా కూడా అందరిలో కూడా భయాందోళనను గురి చేసినట్లు చెప్పుకోవచ్చు. ఓవర్ టు యూ.